వెల్కమ్ టు PM9 న్యూస్. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరియు ఆయన కుమారుడు శివరామకృష్ణపై వైసీపీ వారు అప్పటిలో తప్పుడు కేసు నాతో పెట్టించారని బూడిమూరి నాగరాజు కోర్టు ముందు మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా వైసీపీ నేతలు అయినటువంటి విజయసాయిరెడ్డి, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒత్తిడి మేరకు నాతో కేసు వారిపై పెట్టించారని, ఈ సందర్భంగా ఆయన తన బాధను వెళ్ళగక్కుతూ కోడెల శివప్రసాదరావు వారి కుటుంబము నన్ను క్షమించవలసిందిగా ఈ సందర్భంగా ప్రాధేయపడుతూ మీడియా సమావేశంలో అన్నారు. నాతో బలవంతంగా తప్పుడు కేసు వారిపై బనాయించేటట్లు చేశారు కాబట్టి ఈరోజు నేను లోక్ అదాలత్లో ఆ కేసు వెనక్కి తీసుకొని రాజీ కావడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. నా పేరు బుడుమూరి నాగరాజ్ సార్. మాది శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ఎవ్వరపేట విలేజ్. నేను ఆంధ్ర రంజీ టీం తరఫున మరియు ఐపీఎల్లో సన్ రైజర్స్ టీం తరఫున ఆడడం జరిగింది. 2019లో గోపిరెడ్డి శ్రీనివాసరావు రెడ్డి గారు మరియు అలాగే విజయసాయిరెడ్డి గారి ప్రార్థనలతో ఆనాటి స్పీకర్ అయిన కోడెల శివప్రసాద్ గారు మరియు వాళ్ళ తనయుడు కోడెల శివరాం గారి మీద చీటింగ్ కేసు పెట్టాలని నన్ను ఆ రోజు భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది సార్. నాకు క్రికెట్ ఫ్యూచర్ ఎక్కడ నష్టం జరుగుతుందో అని వాళ్ళు చెప్పిన మాట విని ఆ రోజు వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. మరి ఈ రోజు ఆ గవర్నమెంట్ లేదు కాబట్టి ఈ రోజు లోక్ అదాలత్ ఉందని తెలిసి నేను నరసరావుపేట సిఐ గారిని సార్ ఆ రోజు నేను అన్యాయంగా అతని మీద కేసు పెట్టాను, నా కేసు రాజీ తీసుకుంటానని చెప్పడం జరిగింది. అతను లోక్ అదాలత్ ఈ రోజు ఉందని నన్ను పిలిపించడం జరిగింది సార్. నేను నరసరావుపేటని ఈ రోజు చూశాను, ఎంతో అభివృద్ధి చెందింది. అలాగే కోడెల శివరామ గారికి మరియు వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలని, అలాగే నేను ఈ తప్పు చేసినందుకు నన్ను వాళ్ళ కుటుంబ సభ్యులు క్షమించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను సార్.